నెల్లూరు జిల్లాలోని ఉన్న పలు లాడ్జీలపై ఏఎస్పీ దీక్ష తన బృందంతో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులో 15 మంది మహిళలతో పాటు 21 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 4 బీటెక్ విద్యార్థులు ఉండటం సంచలనం రేకెత్తిస్తోంది. ఇంత దారుణం జరుగుతున్నా పట్టించుకొని కింది స్థాయి సిబ్బందిపై ఏఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా లాడ్జ్ నిర్వాహకులపై నగరం ప్రజలు మండిపడుతున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ మధ్యలో? ఏం చేస్తున్నారు? అన్ని లాంగ్ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు నేను ఈ ఫోటో చూపిస్తాను, ఒక్కసారి ఇది క్యాప్చర్ చేయండి. ఇది లాడ్జ్ ఓనర్ ఫోన్ నంబర్. సో ప్రతిరోజు ఈఎంఐ ఎవరు వస్తారు, ఏం రేట్ ఉన్నారు, తర్వాత ఈ విమెన్ తర్వాత ఈవెన్ ఫీడ్బ్యాక్, గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ కోఆపరేషన్, ప్లాన్ మండే నైట్, ఈ 1700, ఈ 2000. సో వేరే వేరే ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో తర్వాత ఈ రోజు మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది వారం కోసం ఎక్కువగా మంది ఇక్కడ వ్యాభిచారంలో పార్టిసిపేట్ చేస్తారు. సో మేము టీమ్ తో పాటు అక్కడికి లాడ్జెస్ కి వెళ్ళాము. అక్కడ సాయి లాడ్జ్, మానస్ లాడ్జ్, తర్వాత పిఎస్కే గ్రాండ్, పీవీకే గ్రాండ్ 4 లాడ్జెస్ మీద రేడ్ చేశాము. అక్కడ సుమారు 30 మంది, అక్కడ సుమారు 30 మంది ప్రాస్టిట్యూషన్ లో, వ్యాభిచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను తర్వాత క్రైమ్ టీమ్ తో పాటు అక్కడికి చూసాము. సో ఆల్మోస్ట్ 5 హోటల్ ఓనర్స్ అండ్ 30 people. And in one of the rooms, 1 women and 4 men, 4 students, college students. So even group sex is going on there. So it spoils the life of the students life, career, education, everything gets spoiled. So కాబట్టి మేము స్పెసిఫిక్ ఫోకస్ పెట్టాము. ఆల్రెడీ మళ్ళీ వార్నింగ్ ఇచ్చాము, చిన్న బజార్కి మళ్ళీ వార్నింగ్ ఇచ్చాము. ఒకసారి ప్రాసిక్యూషన్ కి చూడండి, పట్టుకోండి పోలీస్ స్టేషన్ కి. బట్ డ్యూ టు ఇన్యాక్షన్, సో ఈ రోజు మేము ప్రాపర్ స్పెసిఫిక్ ఆపరేషన్ ప్లాన్ చేసి ఇది కండక్ట్ చేసాము.